నమస్కారం. నా పేరు ప్రేమ్ కాశీ, చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కంపెనీ సెక్రటరీని. ఈ వీడియోలో మీకు టాక్సేషన్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ అంటే క్రిప్టో కరెన్సీస్తో డీల్ చేస్తున్నప్పుడు ఏ హెడ్స్లో మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి అనే దాని మీద చెప్తాను. మన అసెసెస్లో చాలామంది మనని ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. నేను బిట్కాయిన్స్లో ట్రేడ్ చేస్తున్నాను, ఈ పర్టికులర్ ఇన్కమ్ని ఏ హెడ్లో చూపించాలి? నేను బిట్కాయిన్స్లో బిజినెస్ చేస్తున్నాను, అలాంటప్పుడు ఏ హెడ్లో నేను చూపించాలి? ఇదంతా కాకుండా నేను మైనర్ని, నా వల్లే ఈ కొత్త బిట్కాయిన్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది, అలాంటప్పుడు ఏ ఇన్కమ్ హెడ్లో నేను నా ఇన్కమ్ని చూపించాలి అనేది మూడవ ప్రశ్న. సో ఇవన్నీ కవర్ చేస్తూ ఈ వీడియోలో మీకు క్రిప్టో కరెన్సీస్ టాక్సేషన్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు ఏదైనా సెక్షన్ డైరెక్ట్గా టాక్సేషన్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ ఆర్ బిట్కాయిన్స్ గురించి మాట్లాడుతుందా అని క్వశ్చన్ అడిగితే ప్రస్తుతానికి అటువంటి సెక్షన్ ఏది కూడా డైరెక్ట్గా క్రిప్టో కరెన్సీస్ టాక్సేషన్ చేయమని చెప్పవు. మరి అలాంటప్పుడు మనం ఎలాగా ఇన్కమ్ ట్యాక్స్లో చూపించాలి? కానీ ఎటువంటి సెక్షన్ లేనప్పటికీ మన ఇన్కమ్ ట్యాక్స్, ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ ఏం చెప్తుందంటే మన ఇన్కమ్ ఎలా రిసీవ్ చేసుకున్నా పర్లేదు కానీ దాని మీద మాత్రం ట్యాక్స్ కట్టాలి అనేది చెప్తుంది. సో అలాంటప్పుడు బిట్కాయిన్స్లో వచ్చిన గెయిన్ కూడా ట్యాక్సబిలిటీ అవుతుంది. ఇప్పుడు టాక్సేషన్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ గురించి చూద్దాము. ఈ విషయం తెలుసుకోవడానికి నేను మన ఎస్ఎస్ఎస్ని 4 రకాలుగా బైఫర్కేట్ చేశాను. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఇన్వెస్టర్స్, అంటే మనలాంటి వాళ్ళు ఎవరైతే బిట్కాయిన్స్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసి అది పెరిగినప్పుడు అమ్మేస్తారో అలాంటి వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటాము. రెండవది ట్రేడర్స్, అంటే వీళ్ళు క్రిప్టో కరెన్సీస్తో బిజినెస్ చేస్తారు. అంటే మనలాగా ఎప్పుడో కొని ఎప్పుడో అమ్మడం కాకుండా డైలీ స్పెక్యులేషన్ కోసం ఈ బిజినెస్ చేస్తారు. వాళ్ళని మనం ట్రేడర్స్గా బైఫర్కేట్ చేస్తున్నాము. మూడవ కేటగిరీ ఏంటంటే ఎవరైతే రీటైలర్స్ ఈ క్రిప్టో కరెన్సీస్ని పేమెంట్స్గా యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు. అంటే నేను ఒక బిజినెస్ పెట్టి నేను ఒక సర్వీస్ ప్రొవైడ్ చేసి ఆ సర్వీస్కి గాను డబ్బులు క్యాష్లో కానీ క్రెడిట్ కార్డులో కానీ తీసుకోకుండా బిట్కాయిన్స్లో తీసుకుంటాను. అలాంటప్పుడు నేను ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ని సెలెక్ట్ చేసుకొని నా ఇన్కమ్ చూపించాలి అనేది మూడవ కేటగిరీ. నాలుగో కేటగిరీ ఏంటంటే మైనర్స్. నేను చెప్పినట్టుగా వీళ్ళ వల్లనే కొత్త బిట్కాయిన్స్ అనేవి మార్కెట్లోకి జనరేట్ చేసి వదలబడతాయి. అలాంటప్పుడు వీళ్ళు క్యాపిటల్ గెయిన్ అనే సెక్షన్లో ఆఫర్ చేయాలా లేదా ఇంకేమైనా సెక్షన్లో ఇన్కమ్ ఆఫర్ చేయాలా అనేది చెప్తాను. ఈ వీడియోలో భాగంగా అకౌంటింగ్ ఫర్ క్రిప్టో కరెన్సీస్ కూడా చెప్పబోతున్నాను. ఈ అకౌంటింగ్ ఫర్ క్రిప్టో కరెన్సీస్ అంటే ఏ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మన ఎస్ఎస్ఎస్కి అప్లై చేసుకొని ఈ ట్రాన్సాక్షన్స్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో రాసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. దీని గురించి సెపరేట్గా వేరే వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద ఇస్తున్నాను. ఇక కాన్సెప్ట్లోకి వెళ్తే ఒక ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ఎస్ఎస్సీస్ ఎవరంటే ఇన్వెస్టర్స్. సో వీళ్ళు క్యాపిటల్ ఎప్రిషియేషన్ కోసం బిట్కాయిన్ని ఎప్పుడో కొని మరొక సమయంలో అమ్ముతున్నారు. సో అలాంటప్పుడు వీళ్ళ యొక్క ఇన్కమ్ని క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 48లో చూపించాలి. అలాగే వీళ్ళు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనే ఆప్షన్స్ని వాడుకోవచ్చు వాళ్ళు హోల్డ్ చేస్తున్న పీరియడ్ బట్టి. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే గనక ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా అప్లై అవుతుంది. అంటే దీన్ని వాడి మనం కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ని రియల్ టైమ్ రేట్స్లోకి మార్చుకోవచ్చు. అండ్ ట్యాక్స్ రేట్స్ గురించి మాట్లాడితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే గనక రెస్పెక్టివ్ ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే కనుక స్ట్రైట్ అవే 20% రేట్ అప్లై అవుతుంది. మీకు కొంచెం ఈజీగా అర్థం అవడానికి ఒక చిన్న టేబులర్ క్యాలిక్యులేషన్ని రైట్ సైడ్ పెట్టడం జరిగింది. మీరు అక్కడ చూస్తే ఎన్ని బిట్కాయిన్స్ కొన్నారు, దాని వాల్యూ ఇన్ ఇండియన్ కరెన్సీ ఎంత, ఎన్ని బిట్కాయిన్స్ని అమ్మడం జరిగింది, దాని వాల్యూ ఇన్ ఇండియన్ కరెన్సీ ఎంత, ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకొని అది కనుక లాంగ్ టర్మ్ అయితే కనుక ఇండెక్సేషన్ అప్లై చేసి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ని పెంచుకోవాలి. లేదంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్గా దాన్ని మొత్తాన్ని ఆఫర్ చేయాలి. సో ఇన్వెస్టర్స్ అయ్యుండి ఒక ఎస్ఎస్సి మన దగ్గరికి వస్తే మనం అతని ఇన్కమ్ని క్యాపిటల్ గెయిన్ అనే హెడ్లో పెట్టాలి. రెండో కేస్, ఇప్పుడు మనకు వచ్చిన ఎస్ఎస్సి మైనర్, అంటే ఇతని వల్లనే కొత్త బిట్కాయిన్స్ జనరేట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు అతను క్యాపిటల్ గెయిన్ వాడాలా ఆర్ వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ వాడి అతని ఇన్కమ్ డిక్లేర్ చేయాలా అనేది క్వశ్చన్. సో ఇక్కడ సెక్షన్ని పరిశీలిస్తున్నట్టయితే క్యాపిటల్ గెయిన్ అనేది అప్లై అవ్వదు. ఎందుకు అప్లై అవ్వదు అంటే సెక్షన్ 55 వల్ల. ఆ 55 ఏం చెప్తుంది అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ని జీరోగా తీసుకొని క్యాపిటల్ గెయిన్లో ఇన్కమ్ ఆఫర్ చేయమంటుంది. అలా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ని జీరోగా చేసుకోవడానికి కేవలం 7 యాక్టివిటీస్ మాత్రమే చెప్పడం జరిగింది. మొదటిది గుడ్ విల్ ఆఫ్ బిజినెస్, ట్రేడ్ మార్క్స్, టెనెన్సీ రైట్స్, గుడ్ విల్ ఆఫ్ ప్రొఫెషన్, రైట్ టు క్యారీ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, స్టేజ్ క్యారీ పెర్మిట్స్ అండ్ రైట్ టు పర్చేస్ ఎనీథింగ్ ఆర్ ఎనీ ఆర్టికల్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మైనింగ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అనేది కవర్ అవ్వలేదు. ఇలా ఈ సెక్షన్ 55 మైనింగ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ గురించి మాట్లాడడం లేదు కాబట్టి
కాస్ట్ ఆఫ్ ఈక్వేషన్ అనేది ఈ సెక్షన్ వాడి 0 అని చెప్పడం జరగదు. సో అలాంటప్పుడు క్యాపిటల్ గెయిన్ వీళ్ళకి అప్లై కాదు. సో అందుకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనే హెడ్ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళు సేల్ చేస్తే వచ్చిన అమౌంట్ని అక్కడ డిక్లేర్ చేయాలి. అలాగే ఈ క్రిప్టో కరెన్సీస్ని జనరేట్ చేయడానికి అయిన ఖర్చు అన్నిటిని P&L అకౌంట్లో ఎక్స్పెన్స్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇది ఎవరైతే ఎస్ఎస్సీస్ మైనర్స్గా యాక్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అండ్ ట్యాక్స్ డిక్లరేషన్. ఇక మూడోది ట్రేడర్స్, అంటే వీళ్ళ మెయిన్ బిజినెస్సే క్రిప్టో కరెన్సీస్తో డీల్ చేయడం. వీళ్ళు స్పెక్యులేషన్ కోసం రోజు కొన్ని బిట్కాయిన్స్ని కొని అమ్మడం జరుగుతుంది. అంటే వీళ్ళ మెయిన్ బిజినెస్సే క్రిప్టో కరెన్సీస్ అనమాట. అలాంటప్పుడు ఇది వాళ్ళకి PGBP అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే అమ్మారో ఆ సేల్ వాల్యూమ్ అంతటిని ఇన్కమ్ ఫ్రమ్ PGBP, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ అనే హెడ్లో డిక్లేర్ చేసుకోవాలి. ఇక నాలుగవది రీటైలర్స్, ఎవరైతే క్రిప్టో కరెన్సీస్ని పేమెంట్స్గా యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళు. సో వీళ్ళు ఈ క్రిప్టో కరెన్సీస్ వాడి చేసిన టర్నోవర్ని కాస్త PGBP అనే హెడ్లో చూపించాలి. ఎలా అయితే ట్రేడర్స్ చూపిస్తున్నారో అలాగే వీళ్ళు చూపించాలి. అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, ఈరోజు క్రిప్టో కరెన్సీస్తో నేను పేమెంట్ చేశాను, వాల్యూ పెరిగినాక ఆ పర్టికులర్ పర్సన్, ఆ పర్టికులర్ కంపెనీ ఆ క్రిప్టో కరెన్సీస్ని బయట అమ్మేసుకుంది, అంటే ఎక్కువ వాల్యూస్కి అమ్మేసుకుంది. అలాంటప్పుడు వాళ్ళు దాని మీద క్యాపిటల్ గెయిన్ ఆఫర్ చేయాలి. క్యాపిటల్ గెయిన్ ఆఫర్ చేసినప్పుడు ఏదైతే రేటుకి అమ్మారో అది సేల్ కన్సిడరేషన్ గాను, ఏదైతే రేటుకి కస్టమర్ నుంచి పర్చేస్ చేసుకున్నారో అది పర్చేస్ గాను కన్సిడర్ చేసి క్యాపిటల్ గెయిన్ ఆఫర్ చేయాలి. సో ఇలా ఈ 4 ఎస్ఎస్ఎస్కి సంబంధించి క్రిప్టో కరెన్సీస్ యొక్క ట్రాన్సాక్షన్స్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేసి ఏ విధమైన ఇన్కమ్ ట్యాక్స్ హెడ్లో చూపించాలో వివరించాను. మీకు కనుక వేరే డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.